కాండము 22వ అధ్యాయము 9వ వచనం. దేవుడు బిలామునొద్దకు వచ్చి, నీ యొద్ద ఉన్న ఈ మనుషులు ఎవరని అడగగా, బిలాము దేవుడితో ఇట్లెనెను, సిఫోరు కుమారుడైన బాలాకు మోయాబు రాజు చిత్తగింపుము, ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చి వారు భూతలమును కప్పుచున్నారు. నీవు ఇప్పుడు వచ్చి నా నిమిత్తము వారిని శపింపుమని వారు దయచేసి యుద్ధము చేసి వారిని తోలివేయదునేమో అని వారి చేత నాకు వర్తమానం పంపెను. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, నీవు వారితో వెళ్ళకూడదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రైట్, నా వైపు చూడండి. అండ్ త్వరగా చూసేసి మళ్ళీ నా దగ్గరికి వినయ్ వచ్చేయాలి. కొన్నిసార్లు కొంతమంది రాజకీయవేత్తలు మీ ఇంటికి వస్తారు, మీ ఇంట్లో ఉంటారు. అసలు మీకు తెలియదు నేను ఎంటర్ అవ్వాలా వద్దా, వాళ్ళతో వెళ్ళాలా వద్దా, వాళ్ళతో ఏమండి చూడండి, కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఈయన ప్రవక్త అయినప్పటికీ ఇజ్రాయేలు ప్రజల్ని శపించడానికి ఆయన పూనుకుంటున్నాడు. దేవుడికి ఇష్టమైన కార్యమును వ్యతిరేకపరుచడానికి దేవుడు ఏం చేశాడంటే బిలామును అడ్డుకున్నాడు. నువ్వు వారితో వెళ్ళకూడదు, నువ్వు వారితో వెళ్ళకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమో నాకు చూడాలి, నా వైపు చూడాలి, నా వైపు చూస్తూ వాక్యం వినాలి. ఈరోజు నేనేం చెప్తానో తెలుసా, ఈ వాక్యం పట్టుకొని వెళ్ళండి. ప్రభా, నన్ను కుడికి ఎడమకి తొట్టిల్లకుండా తిన్నని మార్గములో నడిపించు. బిలాము ఏమనుకున్నాడో తెలుసా, రాజు దగ్గర నుంచి అధికారులు వచ్చారు కదా, బహుమానాలు వస్తాయి. అందుకే పౌలు గారు ఏమంటారంటే, బిలాము బహుమానమును ప్రేమించి వారి వెంట వెళ్ళుటకు ఇష్టపడెను. ఈరోజు మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ బహుమానమును ఆశించి ఎవరి వెంట నువ్వు వెళ్తున్నావో అది దేవుని చిత్తము కాదు కదా. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు వారి వెంట వెళ్ళకూడదు. మంచి సంబంధం, అన్యులే, ఫారెన్లో పనిచేస్తున్నారని వాళ్ళ వెంట వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నావేమో. టుడే యూ హ్యావ్ టు నో ద గాడ్స్ విల్. దేవుని చిత్తం వైపు నువ్వు వెళ్ళాలి అంటే వెనక నుంచి ఒక స్వరం, బిలాము, నీతో ఉన్నది ఎవరు, నీ ఫ్రెండ్స్ ఎవరు, నువ్వు తాగుతున్న ఫ్రెండ్స్ ఎవరు, నువ్వు రాజకీయంతో వెళ్తున్న ఫ్రెండ్స్ ఎవరు, చెట్టు కింద కూర్చుంటున్న ఫ్రెండ్స్ ఎవరు అని దేవుడు ఈరోజు ప్రశ్నిస్తుండగా నువ్వేం చేయాలో తెలుసా, వారితో వెళ్ళకూడదంటే వెళ్ళడం ఆపేయాలి. మన దేవుడు ఏమై ఉన్నాడు అంటే స్వస్థతలు ఇస్తాడు, అద్భుతాలు చేస్తాడు కాదు, మన వెనకనే ఉండి ఇదిగో దారి దీనిలో నడువని మనకి మార్గం చూపరి అయి ఉన్నాడు. అందుకే ఆయన పేరేంటో తెలుసా, నేనే మార్గం అన్నాడు ఆయన. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. హీ ఈజ్ అవర్ వే. మీరు దేవుణ్ణి ఎలాగా ప్రార్థించాలో తెలుసా, ఇక్కడికి వచ్చి మీరు నా వైపు చూడండి. ఇక్కడికి వచ్చి మీరు దేవుని వైపు చూసి, ప్రభా నాకు బాగా కడుపు నొప్పి వస్తుంది ప్రభా, నాకు నడుము నొప్పి వస్తుంది ప్రభా, నాకు పిల్లలు లేరు, ఇదే ప్రార్థన. ఇంకా మీ ప్రార్థన మార్చరా, మా పిల్లలకి పెళ్లి చేయ ప్రభా, మా భర్త తాగుబోతుడుగా ఉన్నాడు. ఈరోజు మీరు చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా, ప్రభువా నేను నమ్ముతున్నాను, నాకు నా కుటుంబానికి వెనక నుండి నీ స్వరము హెచ్చరించి దేవుడికి ఇష్టము లేని చోట్లు వెళ్ళకుండా నా దేవ నన్ను అడ్డుకో ప్రభువా అని ప్రార్థన చేయగలిగేది జ్ఞానము కలిగిన ప్రార్థన. అందుకే దావీదు ఏమంటున్నాడో తెలుసా, ఎవరైనాను జ్ఞానము కలిగి ప్రార్థిస్తున్నారేమో అని ఆయన చూస్తున్నాడట. ఏం ప్రార్థన చేస్తున్నారండి మీరు, ఏం ప్రార్థన చేస్తున్నారు, ఏ ఆరాధన చేస్తున్నారు? ప్రభు కోరుకుంటుంది ఏంటో తెలుసా, ఆయనకి ఇష్టమైంది ఏంటో తెలుసా, నీ పక్కనే రావాలి అంటే వాక్య జ్ఞానము కలిగిన వారై ఉండాలి. అందుకే ఆయన ఏమన్నాడో తెలుసా, బోధ మీకు అందుకోబోతున్నారు, బోధించేవాడు మీకు కన్నులు తెరవబడుతున్నాడు. ఆ తెరవబడిన తర్వాత మీరేం చేయాలి, ప్రభువా వెనక నుండి నీ స్వరంతోనే నన్ను నడిపించు. ఆ రోజు బిలాము ఏం చేశాడంటే, చూడండి నా వైపు చూడండి, లోపలికి వెళ్ళిపోయాడు, బాగా ప్రార్థన చేశాడు. చేసేగానే దేవుడు అన్నాడు, నువ్వు వాళ్ళతో వెళ్ళకూడదు. బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత కన్నులు తెరవబడిన వాడి దైవోక్తి అంటే ఆయన కళ్ళు తెరవబడ్డాయట. దేవుడు మాట్లాడాడు, అబ్బాయి ఇజ్రాయేలు ప్రజలంటే మామూలు దేశం కాదు, దేవుని సొంత ప్రజలు, జ్యేష్ఠపుత్రుడు అన్నీ చెప్పిన తర్వాత ఆయన అంటున్నాడు, నా కన్నులు తెరవబడి వాడి దైవోక్తి అని చెప్పి ప్రవచనాలు టక్క 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 టక్కమని చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత రాజుగారు మళ్ళీ కబురు పెట్టారు, అయ్యా ఇప్పుడు రాజు కాదు మంత్రి వచ్చేసాడు ఇంటికి. బాబోయ్ నా రేంజ్ పెరిగిపోయింది,
అసలు మీ ఇంటికి ఎవరు వస్తున్నారు ఏంటి అని జ్ఞానం లేదు. ఇప్పుడు మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, అయ్యా వెళ్ళొచ్చా, వెళ్ళిపో. వదిలేశాడు, నీ సొంత చిత్తానికి వదిలేశాడు దేవుడు. నీవు మాట వినకపోతే సొంత చిత్తానికి వదులుతాడు ఆయన. ఎన్నిసార్లు అయ్యా నీకు బోధించాలి? కన్నులు తెరవబడ్డాయిగా, కన్నులు తెరవబడిన తర్వాత కూడా నేను మళ్ళీ వెళ్ళాలని అడుగుతున్నావు, వెళ్ళిపో అన్నాడు దేవుడు. ఈరోజు మనం అలా ఉండడానికి లేదు. దేవుడు మనల్ని కోరుకుంటుంది ఏంటో తెలుసా? కన్నులు తెరవబడిన తర్వాత కుడికి ఎడమకి తొట్టిల్లుకుంటున్నట్లుగా అందరినీ నడిపించేవాడు అయి ఉన్నాడు. చప్పట్లు కొడుతూ వేసాయను, గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను ఒక మొదటి పాయింట్లో ఒక మాట చెప్తాను. మీ ఇంటికి ఎవరు వస్తున్నారు? మీ దేవుణ్ణి ఎక్కడ కలుసుకుంటారంటే అక్కడ కలుసుకుంటారా, ఇక్కడ కలుసుకుంటారా, ఇక్కడ కలుసుకుంటారంటే అది అన్నీ చెప్పరు. ఆయన నువ్వు కలుసుకోగలిగితే వాక్, ఆయన వాక్ అయి ఉన్నాడు. మీ చేతిలో బైబిల్ ఉండి అది తీస్తే నేను దేవుణ్ణి ఆరాధించినట్లు. ఇప్పుడు మన ప్రాబ్లం ఏమైందో చెప్పనా? మీకు ఇక్కడ చాలా మంచిది బైబిల్ తీసుకొచ్చారు. సిటీ వైపు బైబిల్ మర్చిపోయారు అందరూ లైన్గా వెళ్ళడం, ముద్దు పెట్టుకొని వచ్చేయడం. ఏమండి, నేను దానిలో తప్పు విగ్రహారాధన అనేది ఇప్పుడు ప్రశ్న కాదు. నా ప్రశ్న ఏంటంటే, విగ్రహారాధన అనేది కూడా మనకు తెలియాలి కొన్ని విషయాల్లో. కంచు సర్పాన్ని దేవుడు చేయమన్నాడుగా, కంచు సర్పాన్ని చూసిన వాళ్ళందరికీ దేవుడు స్వస్థత ఇచ్చాడుగా, అవునా కదా? మీరు గొప్ప ఫీల్ అయిపోకండి, దాని మీద ఎక్కువ ఫోకస్ చేయకండి. కంచు సర్పం చూసిన వాళ్ళందరికీ దేవుడు స్వస్థత ఇచ్చాడు, అది విగ్రహమే కదా. మీరు ఇది తప్పు అది తప్పు అని అనుకోకండి. ఇప్పుడు నేను అంటుంది, బైబిల్ వదిలేసి ముద్దు పెట్టుకోవడం తప్ప కాదా? తప్పే. అంటే నా బాధ ఏంటంటే, వాక్యం వదులుతున్నాం అంటే మనకేమనిపిస్తుంది అంటే, ఇలాగ వెళ్ళి నేను ముద్దు పెట్టుకోగానే నేను పరిశుద్ధుని అయిపోయాను. అవ్వమండి, అవ్వం. మనం ఎప్పుడు పరిశుద్ధులుగా తీర్చిదిద్దామంటాం తెలుసా? వెనక నుండి ఒక స్వరం మనల్ని వెంబడించాలి అంటే దేవుని వాక్యంతో ప్రతి క్రైస్తవుడికి సత్సంబంధం కలిగి ఉండాలి. అప్పుడు ఆయన నువ్వు కుడికి ఎడమకి తొట్టిల్లకుండా నిన్ను స్థిరత్వంలో నిలబరచబడతాడు. ఏంటి చూడండి, ఎవరు కుడికి ఎడమకి తొట్టిల్లుతారు? తాగినోడు, అవునా కదా? అవునా కదా? తాగినోడు తిన్నంగా నడవడు. ఇప్పుడు ఇంకెవడు కుడికి ఎడమకి వ్యభిచారం చేస్తున్నాడు, ఎవరినైనా చూడగానే ఏం చేస్తాడు? దాగుండిపోతాడు. ఇంకెవడు తొట్టిల్లుతాడు? నీ ఫోన్లో పనికిమాల వీడియోలు ఉన్నవాళ్ళు, పనికిమాల చాటింగ్లు ఉన్నవాళ్ళు. మీ తండ్రి తల్లి రాగానే దాగుండిపోతాయిగా ఇవన్నీ. దేవుడు కోరుకుంటుంది కుడికి ఎడమకి తొట్టిల్లకుండా నడిచేవాడెవడు? స్థిరత్వం కలిగిన వాడు. అంటే ఆయన ఆశ ఏంటో తెలుసా? ఎంతమంది అయితే ఆయనకు అప్పగించుకుంటారో వాళ్ళని స్థిరంగా నడిపించే ఒక కృప దేవుడు మనకి ఇస్తున్నాడండి. మనందరూ ఏం చెప్పాలో తెలుసా? జీవిస్తుంది నేను కాదు, క్రీస్తు నాలో ఉన్నాడని చెప్పేస్తే అయిపోయింది. చెప్పగలమా? అది క్రీస్తు నాలో ఉన్నాడని చెప్పగలమా? క్రైస్తవులు ఎంతమంది? అందరూ. బిలాము వలె త్రోవ తప్పిపోకుండా దేవుని మాటను పట్టుకొని స్థిరమైన మనస్సు మనందరికీ వచ్చునుగాక. ఆమేన్. ఒకరోజు జ్ఞానులు ఒక విషయం విన్నారు. ఏంటి ఆ విషయం? లోక రక్షకుడు పుట్టాడు, ఆయన ఆరాధించడానికి వెళ్ళాలి. జాగ్రత్తగా చూడండి, వాళ్ళు అలాగా ఒక నక్షత్రం చూశారు. ఆ నక్షత్రం చూసేసి అలాగా ప్రయాణిస్తున్నారు. కొంతసేపటికి అది కనిపించపోయేసరికి ఆ హేరోదు రాజు దగ్గరికి వెళ్తారు. హేరోదు రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ హేరోదు రాజు ఏం చేస్తాడు అంటే, అవునా ఇజ్రాయేలు రక్షకుడు పుట్టాడు అంటే దాన్ని కఠినంగా తెలుసుకొని ఆయన చంపడానికి ప్లాన్ చేస్తాడు. ఇప్పుడు చూడండి, మొత్తానికి మీకు తెలిస్తే నాకు వర్తమానం ఇవ్వండి అన్నీ చెప్తాడు, మీకు స్టోరీ తెలుసు. ఈ ముగ్గురు జ్ఞానులు ఏం చేస్తారంటే మళ్ళీ బయటకు వస్తారు. బయటకు రాగానే మళ్ళీ ఏం కనబడుతుంది? నక్షత్రం కనబడుతుంది. ఆ నక్షత్రంతో అలాగా వెళ్ళిపోతారు. దేవుడు ఉన్న స్థలం దగ్గరికి ఆ నక్షత్రం వచ్చింది. ఆరాధించేశారు. ఆరాధించి
నైట్ పడుకొని తెల్లారేసరికి హేరోదు రాజుకి రక్షకుడిని మేము ఎక్కడ కనుగొన్నామో చెప్పి వెళ్ళిపోవాలనేది వాళ్ళ ప్రయాణం. కానీ దేవుణ్ణి ఆరాధించి నాకేం జరిగిందో తెలుసా? రాత్రి స్వప్నమంతో దేవుడు వెనక నుంచి ఒక స్వరాన్ని వినిపింపచేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకి చూడండి, బైబిల్లో ఏమని రాయబడిందంటే, వారికి బోధించి, వారు ఏ మార్గము వైపుకు వెళ్ళాలో బోధించి, మార్గములో దేవుని చిత్తమైన మార్గములో ఆ ముగ్గురు జ్ఞానులను దేవుడు నడిపించాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రోజు ఆ స్వరం ఏం చేస్తుందో తెలుసా? వెన్ యు వర్షిప్ యువర్ గాడ్, నీ దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తే నువ్వు ఎటువైపు వెళ్ళాలో దేవుడు మార్గాన్ని చూపించువాడై తెలుసా. అకస్మాత్తుగా ఒక వెలుగు సౌలుని ఎలాగైతే ఒక వెలుగు ఆవరించి పౌలుగా మార్చి తన మార్గాన్ని తిన్న మార్గంగా మార్చిందో, ఏమండి, సౌలు దేనికోసం వెళ్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజలను చంపడానికి వెళ్తున్నాడు, యూదుల్ని చంపడానికి వెళ్తున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? తన వెలుగును ప్రకాశింపచేసి పౌలుగా మార్చేశాడు. మర్మాలను బోధించేవారుగా దేవుడు మార్చేశాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య, గట్టిగా చప్పట్లు కొట్టాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు మన మార్గాన్ని మార్చువాడై ఉన్నాడు, మార్చువాడై ఉన్నాడు. ఏమండి, ఫస్ట్ బిలాము ఆ శపించబడిన వారితో వెళ్లకుండా దేవుడు అడ్డుకున్నాడు. ముగ్గురు జ్ఞానుల్ని హేరోదు కంట పడకుండా అడ్డుకున్నాడు. చీకట్లో ఉన్న గొర్రెల కాపర్ని చీకట్లోనే ఉండిపోకుండా వెలుగు వద్దకు నడిపించింది ఆ స్వరం. ఈరోజు అదే స్వరం మనందరినీ చీకట్లో నుంచి వెలుగులోకి నడిపించును గాక. ఆమేన్. కపటముగా ఉన్న మన జీవితంలో కపటముతో ఉన్న వారిని మన యొద్ద నుంచి తొలగించును గాక. ఆమేన్. శపించబడే వారి చేతుల వెంట వెళ్లకుండా దేవుడు నీ మార్గమును ముయ్యును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుడు మన జీవితంలో ఇచ్చే ఆశీర్వాదం.